అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దివ్య రెడ్డి విక్కీ. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మహాశివరాత్రి రోజు మా డే ఎలా అయ్యింది అని చెప్పి నేను ఏమేమి చేసామా అని చెప్పి ఇక్కడ చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనంకి అరౌండ్ 30 to 40 minutes పట్టింది. వన్స్ ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. డే మొత్తం ఫాస్టింగ్ ఉన్నాము అండ్ ఈవినింగ్ రోజు మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు ఇలా ట్రాక్టర్లో టెంపుల్కి అనేది స్టార్ట్ అయ్యాము. చాలామంది వస్తారు నైట్ టైం, డే టైంలో కంపేర్ చేస్తే. బికాజ్ శివరాత్రి అంటేనే ఈవినింగ్ టైంలో సెలబ్రేషన్స్ అనేవి బాగా జరుపుకుంటారు అందరూ. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇలా తోటలు కనిపిస్తాయి కదా, ఇది మొక్కజొన్న తోటలు అనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంత గ్రీనరీ ఉంటుందో చెప్పండి. విలేజ్ అంటేనే ఆ వెదర్, ఆ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళేటప్పటికే అరౌండ్ టైం వచ్చేటప్పటికి 8 o'clock ఏమో అయ్యింది. సో అప్పటికే చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ ఏముంటుంది శివరాత్రి అంటే ప్రభలు అనేవి కడుతూ ఉంటారు. గుడి చుట్టూ మనకి చాలా ప్రభలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ప్రభల దగ్గర ఏదో ఒకటి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఏదో డ్యాన్స్ ఆర్ సింగింగ్ ఆర్ కోలాటం ఇట్లా. నేను ఇక్కడ చూపిస్తాను ఈ ఇయర్ ప్రభల దగ్గర ఎలాంటి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేశారు అని చెప్పి. అండ్ మధ్యలో నాకు ఇలా కనిపించింది, స్పార్కిల్స్ టైప్లో మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము ఒక రౌండ్ వేస్తున్నప్పుడు ఒక ప్రభ కనిపించింది. సో చూసారా, ఇలా ప్రభలని ఇలా డప్పు వాయిద్యాలతో గుడి చుట్టూ తిరుగుతారనమాట. బాగుంటుంది ఇలా విలేజ్ టైం అనేది. సో ఇలా ఫుల్ సౌండ్స్తో నడుస్తూ ఉంది, స్పీకర్స్తో. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి. మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ ఎందుకని చెప్పి నేను సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసేసాను. ఇవన్నీ షాప్స్ అనమాట. ఇది గుడి, మన మేజర్ పార్ట్ అనేది. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు ఈ మహాశివరాత్రికి చెప్పండి. అండ్ ఇంకా చాలామంది నైట్ మొత్తం జాగారం ఉంటారు కదా. సో మేము ఉందామని ట్రై చేసినాం తప్ప అవ్వలేదు. ఇలా 3 rounds మేము వేస్తున్నప్పుడు మధ్యలో ఏదో ఒక వెహికల్ అడ్డు రాగానే మేము ఇలా కొన్ని మినిట్స్ అనేవి స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్కి ఇలా 3 rounds అనేవి అయిపోయినాయి. ఈ 3 rounds చేసే పీరియడ్ ఆఫ్ టైంలోనే మేము చాలా అబ్జర్వ్ చేసినట్టు నాకైతే అనిపించింది. మొత్తం ఇలా రికార్డ్ చేయడానికి అయితే నేను ట్రై చేశాను. ఇక్కడ ఒక ప్రభ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్రాకర్స్ మంచిగా చేశారు. మంచి స్పార్కిల్స్ లాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చూసారా ట్రాక్టర్లో ఎంతమంది ఉన్నారా అని చెప్పి. ఇలా విలేజ్లో జరిగే ఈవెంట్స్ ఇలా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి ఒక్క చోట 1 or 2 days సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరికి అంత టైం ఎత్తి ఉండడం లేదు కదా. ఆ 1 day ఏదైతే మనం ఫెస్టివల్ కోసం అనుకుంటామో అదే మంచిగా స్పెండ్ చేయాలి. సెకండ్ థాట్స్ ఏం లేకుండా కొంచెం మనకి ఒక 1 day ఆ మెమరీస్తో మనం రిమైనింగ్ డేస్ అంతా స్పెండ్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా చూసారా, ఇక్కడ ఈ ప్రభ దగ్గర ఈ డబ్బు వాయిద్యాలతో వెళ్తున్నారు. ఇలా ప్రతి ప్రభ వాళ్ళు కట్టిన వాళ్ళు ఇలా అందరు వెళ్తూ ఉంటారు, ఇలా స్పీకర్స్ అన్నీ పెట్టుకొని. అండ్ ఇక్కడ కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నీ ప్లే చేసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా ఎంత మంచిగా సాంగ్స్ వచ్చిందో, కానీ కాపీరైట్ వల్ల నేను ఏది ఉంచలేదు, అన్నీ తీసేసాను. జస్ట్ వాయిస్ ఓవర్తో ఇట్లా ఇస్తున్నాను మీకు. సో చూసారా అలా పర్టికులర్ థింగ్స్ దగ్గర ఎంతమంది ఇలా గ్యాదర్ అయ్యి అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకేమేమి ఉన్నాయి ఈ ఏరియాలో అన్నీ చెక్ చేద్దామా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అలా జైంట్ వీల్ దగ్గరికి వచ్చాము. అండ్ మీలో ఎంతమంది జైంట్ వీల్ ఎక్కారు మీ లైఫ్లో, ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ అది చెప్పండి. 3% ఉన్నాయి రిమైనింగ్ షాప్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ప్రభు ఉంది కదా, ఇక్కడే కోలాటం ఆడుతున్నారనమాట చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి. అండ్ ఇక్కడ కూడా నార్మల్ తెలుగు సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉన్నాయి, మూవీలో సాంగ్స్. మళ్ళీ వాటికి కూడా స్ట్రైక్ ఎందుకు అని చెప్పి నేను కూడా ఇలా ఆడియోనే ఇవ్వాల్సి వస్తుంది ఈ పార్ట్కి కూడా. సో వాళ్ళు మంచిగా చేస్తున్నారు అక్కడ ఉన్న మిడిల్ చిన్న స్టేజ్ దగ్గర. అండ్ ఈ చిన్న పిల్లలు అక్కడ చూస్తే ఇక్కడ చేశారు, పిల్లలు కూడా బాగా చేశారు. సో ఇలా కోలాటం ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల చాలామందికి నచ్చుతుంది. కాబట్టి చూడండి ఎంతమంది గ్రూప్స్గా ఫామ్ అయ్యి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఊళ్ళో కూడా ఇలా ఎప్పుడన్నా ఏదైనా ఈవెంట్ చూసారా మీరు? కొంతమంది డాన్సింగ్ ఇవి పెడతారు, డాన్స్ స్టేజెస్ పెడతారు, ఇలా సింగింగ్స్ పెడతారు, లేకపోతే ఇలా కోలాటాలు, ఇలా మల్టిపుల్ ఈవెంట్స్ అనేవి ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు.
ఇది ఇయర్కి వన్స్ వచ్చే శివరాత్రి కాబట్టి ఎంత మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు మహాశివరాత్రిని. అండ్ ఈ శివరాత్రికి మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు, ఇంకా జాగారం ఉన్నారు చెప్పండి. మా ఆంటీ అయితే ఎంత స్మైల్తోనే కంటిన్యూ చేసి ఫుల్ ఎనర్జెటిక్గా వేసింది. గ్రేట్. ఇలా మీలో ఇంకెవరికైనా డిఫరెంట్ టాలెంట్ ఉందా? సో ఇలా కోలాటం కొంతసేపు చూసిన తర్వాత ఇంకేమేమి షాప్స్ ఉన్నాయి చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇంకా కోలాటం పార్ట్ అయిపోయింది, ఇంకా మనం షాపింగ్ పార్ట్ స్టార్ట్ చేసేసాం కదా. ఫస్ట్ అయితే ఇలా బూందీతో చేసిన స్వీట్ ట్రాక్ అయితే కనిపించింది, కానీ ఈరోజు మనం ఫాస్టింగ్ కాబట్టి నో ఫుడ్ అనమాట, నో స్వీట్స్, ఐ మీన్ ఓన్లీ ఫ్రూట్స్. ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్ అన్నీ కనిపించింది. నాకు ఒకటి చెప్పండి, మీలో ఎంతమంది వీక్లీ వన్స్ అయినా మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తింటారు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ షాప్. ఏమన్నా పాతవి పెడతారేమో అనుకున్నాను బ్యాగ్స్, బట్ ఈ షాప్ వాళ్ళు అన్ని లేటెస్ట్ బ్యాగ్స్ కూడా పెట్టారు. మినిమం ప్రైస్ 250 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 10 మెంబర్స్ కానీ షాప్కి వెళ్ళానంటే 1 or 2 పర్సన్స్ ఏదో ఒకటి కొన్ని బయటకైతే వస్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్యాగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్నపిల్లలవి ఐటమ్స్ ఆడుకునే సామాన్లు అవన్నీ ఉన్నాయి, ఇంకా అవి చెక్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ ఒక గొట్టంలు ఉంటాయి, ఏదైనా జాతరలో మనకి కొంతమంది నోట్లో పెట్టుకొని ఇది ఊదుతూ ఉంటారు కదా, ఆ గొట్టాలు పేపర్తో చేసినాయి. ఇదివరకు 5 రూపీస్ ఉండేవి, ఇప్పుడైతే 20 రూపీస్ చెప్పారు. అదే 5 years బ్యాక్ 5 రూపీస్, ఇప్పుడు 20 రూపీస్, అది కూడా పేపర్కి. నెక్స్ట్ ఇక్కడ మనం కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నమాట. అండ్ ఏ షాప్ అయినా సరే ఫస్ట్ ఆకాశం అంతా ప్రైస్ చెప్తారు, మనం మెల్లగా మాట్లాడి కానీ ఒక రీజనబుల్ ప్రైస్కి తీసుకురావాలి. మనం ఎంత బార్గెన్ చేసినా వాళ్ళకి కొంచెం మనీ అనేది సేవ్ అవ్వాలి కదండి. 100 రూపీస్ చెప్తే డైరెక్ట్గా మనం 10 రూపీస్ చెప్పలేము కదా. సో ఇద్దరికి మనకి నచ్చేలాగా ఉండాలి, మన ప్రైస్తో మనకి సాటిస్ఫాక్షన్, అండ్ వాళ్ళకి కూడా వాళ్ళ ఐటమ్ ఒకటి అయిపోయింది, వాళ్ళకి కూడా ఒక 5 రూపీస్ మిగిలింది అని చెప్పి వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ రావాలి. అలా మనం బార్గెన్ చేయాలి, అది ఏ షాప్ అయినా ఏ ఐటమ్ అయినా సరే. కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్న దగ్గర అయితే ఏం చేయలేము, నచ్చిందంటే ఇంకా తీసుకోవాల్సిందే. ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయి, ఆ టెడ్డీ బేర్స్ అనేది 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నాకు చాలా నచ్చాయి. అమ్మాయిలు అంటే టెడ్డీ బేర్స్ చాలా నచ్చుతాయి కదా అమ్మాయిలకి అయితే. అండ్ నెక్స్ట్ ఇలా అది అయిపోయిన తర్వాత షాపింగ్ మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే ఇంకా మధ్యలో ఇలా పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటున్నారు కదా, అవి కూడా ఇక్కడ చూపిస్తున్నాను. సౌండ్ అయితే అసలు మాయమ్మ ఫుల్ ఉండే స్పీకర్స్తో నడుస్తుంది, చాలామంది ఇంకా డాన్స్ చేస్తూ అట్లా ఈ డే అనేది అయిపోయింది. అలా మేము ఒక 2 to 3 hours ఉండి ఇంకా 11:30కి రిటర్న్ అయిపోయాం ఇంటికి. చాలామంది గుడిలో ఉంటారు, శివరాత్రికి జాగారం ఉంటారు కదా నైట్ మొత్తం. సో మంచిగా నైట్ మొత్తం ఇక్కడ జరిగే అన్ని ఈవెంట్స్ చెక్ చేస్తూ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, సో దట్ మనకి నిద్ర రాకుండా ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. ఇంకా మధ్యలో దేవుడి దర్శనం కూడా చేసుకొని వచ్చాము, ఫాస్ట్గానే అయిపోయింది ఈవినింగ్ కూడా. ఇంకా ఈవినింగ్ అయితే మంచిగా ఒక ఫ్రూట్తో స్టార్ట్ చేసాము. అలా మంచిగా ఫ్రూట్స్ తిని ఇంకా ఉందామా నైట్ జాగారం ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మన వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా మంచిగా పడుకుని పోయినాం అసలు. నెక్స్ట్ డే ఇంక సాటర్డే అయింది కదా ఈ ఇయర్, ఇంక మంచిగా దర్శనం చేసుకున్నాము. That's it for this video. Hope you guys like this video. Please do like, share and subscribe to Divya Reddy Vicky. ఈ శివరాత్రి సెలబ్రేషన్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నేను. మీరు ఎలా శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి.